దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అందరూ చెప్పండి, ఎవరు నీ నిజమైన స్నేహితుడు? అందరూ చెప్పండి, ఎవరు? అందరూ చెప్పాలి, ఎవరు నీ నిజమైన స్నేహితుడు? ఎవడు నీ నిజమైన స్నేహితుడు? చెప్పండి ఒకసారి ప్రశ్న. ఎవరు మీకు నిజమైన స్నేహితుడు? మీ నిజమైన స్నేహితుడు ఎవరున్నారు చెప్తారా? జీసస్, యేసు ప్రభు అంటుంది ఆ సహోదరి. ఇంకా మన నిజమైన స్నేహితులు లోకంలో చాలామంది ఉంటారు, స్నేహితులు ఉంటారు. మరి నిజమైన స్నేహితులు కాదో నేను చెప్పలేను, అది మీరే చెప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనకు ఎంతోమంది స్నేహితులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. మన యొక్క మాటలో కష్ట దుఃఖాలను, ప్రియులారా, సుఖ దుఃఖాలను పంచుకునేవారు కొందరు ఉంటారు. అయితే వారిలో ఎవరు నిజమైనటువంటి స్నేహితుడు? ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరి చాలామంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటున్నారు. మంచిదే, చాలా మంచిది. కానీ నిజమైన స్నేహితులు ఎలాగుండాలి? ఒకరిని స్నేహం చేసినప్పుడు, ఒకరితో మనం స్నేహం చేసినప్పుడు మనం ఎలాగుండాలి అని బైబిల్ చెప్తుందంటే, 17వ అధ్యాయం 17వ వచనంలో సామెతల గ్రంథంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఒకటోది ఏంటంటే, నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడంటే విడవకుండా ప్రేమిస్తాడంటండి. ఎలా ఉంటాడు చెప్పండి? విడిచిపోకుండా ప్రేమించేవాడే నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైన స్నేహితురాలు, నిజమైనటువంటి ప్రియుల స్నేహం చేసేవారు. మరి ఎవరు మిమ్మల్ని మీ యొక్క అన్ని పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా ఉన్న స్నేహితులు ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికే మైండ్లో ఆలోచనలు రావచ్చు, ఒకవేళ ఎవరు నాతో అన్ని పరిస్థితుల్లో ఉంటున్నారో అని ప్రియులరా ప్రశ్న వేసుకోండి. నిజమైన స్నేహితుడు ఎవడో అప్పుడు మనకు జ్ఞాపకం వచ్చేద్ది, నిజమైన స్నేహితురాలు ఎవరో మనకు అప్పుడు జ్ఞాపకం వచ్చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడంటండి. ఏం చేస్తాడు చెప్పండి? విడవకుండా ప్రేమిస్తాడు. ఒకటోది విడిచిపెట్టడో, రెండోది ప్రియులారా ప్రేమిస్తాడంటండి. ప్రేమించేటువంటి స్నేహితుడు గాయములు చేయనని వాక్యం చెబుతుంది. ఏం చేస్తాడంటండి? ప్రేమించేటువంటి స్నేహితుడు గాయములు చేయను. ఇదేంటండి ప్రేమించే స్నేహితుడు గాయాలు చేయడం ఏంటండి? ఇదేదో వెరైటీగా అనిపిస్తుంది. అంటే ప్రియులరా, నిజమైన స్నేహితుడు మంచేటో గద్దించి చెబుతాడు. అదే ప్రియులరా అబద్ధమైన స్నేహితుడు అనగా ప్రియులరా ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, డబ్బు కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు కొంతమంది, లేకపోతే ప్రియులరా మనకున్నటువంటిది ఏదో ఆశించి ప్రేమించేవారు ఉన్నారు. ఎందుకంటే లోకంలో నిన్ను ప్రేమిస్తున్నారంటే ఎవరైనా, నీతో స్నేహం చేస్తున్నారంటే ఎవరైనా ఏదో స్వార్థం ఉందని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థమేమీ లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? స్వార్థమేమీ లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? నేను కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము! ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము! ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? గ్లోరీ! ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా! నా ప్రియమైన దేవుని సంగమా,
ప్రియ దేవుని వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఉన్నారా నీలో ఏమి ఆశించకుండా ప్రేమించేవారు, స్వార్థము లేకుండా ప్రేమించేటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నా ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన స్వార్థమే లేకుండా నువ్వు ప్రేమించకుండానే ఆయన నిన్ను ముందుగా ప్రేమించాడు. నీలోని ఏమీ ఆశించలేదు ఆయన. నీ యొక్క అందచందాలను ఆయన చూడలేదు, నీ యొక్క గొప్పతనం ఆయన చూడలేదు, నువ్వు పేదవాడువా ధనవంతుడువా చూడలేదు ఆయన, నువ్వు ఎవరు ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయన నిన్నుగా ప్రేమించాడు. నిజమైనటువంటి స్నేహితుడు నా యేసుక్రీస్తు ప్రభు అని ప్రియులారా గర్వంగా నేను చెప్తున్నాను. గట్టిగా చప్పలు కొట్టండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నా ప్రభు ఆయన నీ దేవుడు, నీ ప్రభు ఆయన నీకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ప్రియులారా, ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలము ఎవరైనా ఉంటానని నీతో వాగ్దానం చేశారా? సదాకాలము ఎల్లప్పుడూ నీ వెనకాల ఉంటానయ్యా నేనని ఎవరైనా వాగ్దానం చేయగలరా? నా ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో నిజమైన స్నేహితులు ఎవరూ లేరు. కానీ అందరూ ఏదో ఆశించి ప్రేమించేవారే. కానీ ప్రియులారా, ఏదో మరి ప్రియులారా కొంతకాలం ప్రేమించేవారు ఉన్నారు, లేకపోలేదు. కానీ నిజమైన స్నేహితుడు విడిచిపెట్టకుండా ప్రేమించేవాడు యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్నేహితులు నువ్వు బాధ కలిగినప్పుడు నేను విడిచిపెట్టిపోవచ్చు. నీవు నష్టములో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు, అప్పులతో బిగించిపోయినప్పుడు, ప్రియులారా దుర్దశలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నా నిజమైన స్నేహితుడు, మన నిజమైన స్నేహితుడు నా యేసు ప్రభు అయినా నేను విడిచిపెట్టడు. కానీ నా స్నేహితుడా, నేను నిన్ను విడిచిపెట్టను. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము. ఎవరైనా పడాలి గట్టిగా. ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ఏమీ దాచుకోలేదంటండి ఆయన. తన దగ్గర ఉన్నదంతా కూడా మన కోసం ఇచ్చేసాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరములో ఆయన యొక్క రక్తం అంతా కూడా దారపోసాడంటండి తన ప్రజల కోసం. ఏం చేశాడండి? ఆయనలో ఏం దాచుకోలేదు. ఇంకా ఒక రోజున ఒక యవనస్తుడు, ఒక యాజకుడు, ఒక శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చాడంటండి. మత్తయి సువార్తలో రాయబడింది. శాస్త్రి అనేటువంటి ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, నీతో స్నేహంగా ఉంటాను, నీతోనే కలిసి ఉంటాను, పద నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటే యేసుప్రభు అన్నాడంటండి, ఆ నక్కలకి బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడంట. ఆ విషయాన్ని విన్నటువంటి వ్యక్తి ప్రియులరా
రెండోది ప్రియులారా, యేసుప్రభు అన్నాడు, ఒక మాట చెప్పాడు. రెండవ మాట, నీకున్నటువంటి అంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించి. ఎప్పుడు నీకు ఉన్నదంతా అమ్మేసి అప్పుడు నిజంగా నన్ను ప్రేమిస్తావు, నేను కనిపెడతాను. అప్పుడు అర్థమవుతుంది అది నిజమైన ప్రేమో, నిజమైన స్నేహమో, లేకపోతే కేవలము ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అనేకులను వెంబడిస్తున్నారు, క్రేజ్ చూసి ఫేమ్ చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు స్నేహితులు ఈ రోజున, తెలుసా మీకు? మనకున్న గొప్పతనాన్ని చూసి, మనకున్నటువంటి డబ్బును చూసి, మనకున్న పాపులారిటీని చూసి వెంబడించే స్నేహితురాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ప్రియులారా, అన్నిటిని విడిచిపెట్టి వెంబడించేవారు ఎవరో కనపడరు, ఉండరు కూడా నిజంగా. కానీ ప్రియులారా, ఆ మాట చెప్పిన వెంటనే యేసు ప్రభు, ఆ యవనస్తుడు, ఆ శాస్త్రి, యేసు ప్రభు నీ ఫ్రెండ్షిప్ నాకేం అక్కలొద్దు కానీ నేను మాత్రం విడిచిపెట్టను ప్రభు అని వదిలేసి వెళ్ళిపోయాడు అంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు ఎవరు నీ నిజమైన స్నేహితుడు? ఏది నిజమైనటువంటి స్నేహమో? ఎలాంటి స్నేహం నిజమైంది? బైబిల్ గ్రంథం చెబుతుంది స్పష్టంగా. సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు ఒకటోది విడిచిపెట్టకుండా ఉంటాడు, రెండోది ప్రేమిస్తూ ఉంటాడు. ఏ ప్రేమ ప్రియులరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరిస్తాడు అన్ని పరిస్థితుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓదారుస్తాడు నిజమైన స్నేహితుడు. అలాంటి నిజమైన స్నేహితుడు యేసు ప్రభు అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదో. లోకంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేయి పైకి ఎత్తండి, నిజంగా సంతోషపడతాను. అలాంటి స్నేహితుడు ఎవరైనా కలిగి ఉన్నారు, స్నేహితురాళ్ళు నాకు అన్ని స్థితుల్లో విడవకుండా నన్ను ప్రేమిస్తూ ఉందండి ఈమె ఇతడు అని ఎవరైనా ఉంటే చేతులెత్తే ప్రపంచం మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వారికి ఒక సెల్యూట్ చేయొచ్చు, వారిని అభినందించవచ్చు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, విడువకుండా ఉండేవారు ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది మాట ప్రియులరా, ఒకటోది విడువకుండా ఉండేవారు ప్రియులర లోకంలో ఎవరు. రెండవ మాట, ప్రేమించేవారు కూడా చివరి వరకు ఎవరు ఉండరు. రెండవ మాటకు వచ్చేస్తే అక్కడ అంటున్నాడు 17వ రెండవ మాట ఏమంటున్నాడంటే, అట్టివాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఎవరో నిజమైన స్నేహితుడు అంటండి. ఒకటోది విడువకుండా ప్రేమిస్తాడు ఈ స్నేహితురాలు. రెండవది, అటివారు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడంటండి. ఏ దశలో చెప్పండి అమ్మా? ఏ దశలో అండి? దుర్దశ. అమ్మా చెప్పండి ఒకసారి, ఏ దశ? దుర్దశ. వినబట్టలేదు, టిఫిన్ చేయలేదా మీరు? టిఫిన్ చేయని వాళ్ళు చెప్పండి ఒకసారి, దుర్దశ. గట్టిగా చెప్పండి అమ్మా, దుర్దశ. దేవునికి స్తోత్రం. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, కష్టకాలములో, ఏ కాలం చెప్పండి? కష్టకాలములో ప్రియులారా అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని, దుర్భరమైన పరిస్థితిలో ప్రియులారా నేనున్నాను నీకు, నీవు నా సహోదరుడివే. స్నేహితుడు మాత్రమే కాదు నువ్వు, స్నేహితురాలు మాత్రమే కాదు నువ్వు, నీవు నాకు సహోదరివి, నీవు నాకు సహోదరుడువు. నేను నీ సహోదరునని భుజం మీద చెయ్యేసి సహోదరుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు ప్రియుల అర్థం చేసుకుంటారో ప్రియులారా, ఒకరికొకరు ఏం చేస్తారో అమ్మ, ఏం చేస్తారు? హెల్ప్ చేసుకుంటారు. సహోదరులు అంటే అన్నదమ్ములు ఏం చేస్తారండి? అక్కచెల్లెలు ఏం చేస్తారండి? దుర్దశలో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రియులారా హెల్ప్ చేసుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమిస్తారు. మరి ఎలాగున్నారు మీరు? మీ యొక్క సహోదరులను ప్రేమిస్తున్నారా? ఎవరు మీ సహోదరులు? రక్తం పంచుకుని పుట్టిన ఆ సహోదరులు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి స్నేహితులు ప్రియులరా. మనం అందరం కూడా ప్రియులరా ఒకే కుటుంబం. ఏ కుటుంబం చెప్పండి? మన అందరం కూడా ఎవరు చెప్పండి? ఒకే కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భేదం లేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు. మనందరిని ఆయన పిల్లలుగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పిల్లలుగా మనల్ని రక్తం వెలపోసుకున్నాడు ప్రియులరా. కనుక మనం క్రీస్తులో మనందరం ఎవరు చెప్పండి? సహోదరులు. ఏంటి చెప్పండి? క్రీస్తు రక్తములో కడగబడిన స్నేహితులు మనం.
క్రీస్తు రక్తములో ప్రియులర కడగబడినటువంటి ప్రియులర సహోదరి సహోదరులము. మనలో ప్రియులర ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు, ప్రేమించేవారిగా ఉండాలి. మన సహోదరులు సంఘస్థులు ఒకరికొకరు ఏం చేయాలి? మంచి చెడ్డ పలకరించుకోవాలి. ఒకరినొకరు ప్రియుల ప్రేమించాలి, ఒకరినొకరు ప్రియులను ఆదరించుకోవాలి. దుర్దశ ఎవరికైనా కలిగిందనుకోండి, ఎవరికైనా కష్టం కలిగిందనుకోండి ప్రియులరా, సాధ్యమైనంత బట్టి వరకు ప్రియులరా అందరూ ఏం చేయాలి? వారిని ప్రియులరా ప్రేమించాలి, సహాయం చేయాలి. ప్రియులరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులుగా నిలబడాలి. ఎలా నిలబడాలండి? సహోదరు, నేనున్నాను, మీ అన్నయ్య నేనున్నాను, ఈ తమ్ముళ్ళ నేనున్నాను, మీకు ఎందుకు బాధ? నేను వెనకాల ఉంటాను, నేను నీ అక్కలా ఉంటాను, ఆ చెల్లిలా ఉంటాను, తల్లిలా నీ వెనకాల ఉంటానమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని నిలబడాలంటే దేవుని సంఘం ఎలా నిలబడాలండి? అలా నిలబడాలి. ఈరోజు దైవజనులు లేరు ప్రియులరా, కానీ దైవజనుల యొక్క ఆశీర్వాదం ఉంది, దైవజనుల ప్రార్థన ఉంది, ప్రియమైన దేవుని ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డల దైవజనులు కూడా అదే బోధించేవారు. సంఘం అంతా కూడా కలిసి ఉండాలి, అదే నేర్పారు ఆయన ఫస్ట్ నుంచి. ఈ మాట నేను ఎక్కడికి వెళ్ళినా సరే గర్వంగా చెప్పుకుంటాను. ప్రియమైన దేవుని ఆయన నేర్పిన మాదిరి చాలా గొప్పది. అందరూ కలిసి ఉండాలి. ఆయన ఎప్పుడు విడదీయలేదు ఎవరిని కూడా, అందరినీ కలిసి ఉండాలని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ సరిగా ప్రియులరా మంచి కుటుంబంగా కలిసి ఉండాలి అని ప్రియులరా దైవజనుల నాన్నగారు మనకు నేర్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈ రోజున ప్రియులరా దుర్దశలో కష్టకాలములో మన సహోదరులను మన స్నేహితులను ప్రేమించేవారిగా ఉండాలి. అప్పుడు చెప్పండి నిజమైన ఫ్రెండ్షిప్ డే ఆ రోజు వచ్చినట్టు లెక్క. ఏ రోజు? అలాంటి భావన, అలాంటి గుణలక్షణాలు మన హృదయంలో వచ్చినప్పుడు ప్రియులరా అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ డే అప్పుడు మనం చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే వాల్యూ మనం ఇస్తున్నాం కాబట్టి. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వని వారు అనేక మంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి స్నేహాల్లో విలువ లేదు. ఉదాహరణకు ప్రియులారా, మరి మంచి స్నేహితులుగా పిలువబడిన యోబు స్నేహితులు కనబడుతున్నారు వాక్యములో. యోబు గ్రంథం 2వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు గబగబా చదవండి ఒకరు. యోబు గ్రంథము 2వ అధ్యాయము ప్రియుల 11 నుంచి 13 వచనాలు త్వరగా తీయాలి. తేమానీయుడైన ఎలీఫజు శిష్యుడైన నయమాతీయుడైన అను యోబు యొక్క స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబు యొక్క స్నేహితుల గురించి ప్రభు చెబుతున్నాడు. ఒక రోజున యోబు గారు చాలా మరి ధనం ఉంది, డబ్బు ఉంది, సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ప్రియులర్ అన్ని సమృద్ధిగా ఉన్నది, ఎంతో బాగున్నాడో ఒక రోజున యోబు గారికి దుర్దశ వచ్చింది. ఏ దశ వచ్చింది? దుర్దశ వచ్చింది. అంటే కష్టకాలం అనేది ఒకటి వచ్చింది. ప్రతి మనిషికి ఏమొస్తుందో చెప్పండి? కష్టకాలం వస్తుందమ్మా. అన్ని రోజులు ఒకలాగా నడిచిపోవు బాబు. ఒకవేళ అన్ని రోజులు ఒకలాగా నడిచిపోతాయని ఒకవేళ ఎవరైనా గర్వంతో ఉంటున్నారేమో, దేవుడు చెప్తున్నాడు అన్ని రోజులు ఒకలాగా నడవో. ప్రియులర్, ఈరోజు దుర్దశలో ఉన్నవారు రేపొద్దున హెచ్చు స్థితిలోకి వెళ్తారో, ఈ రోజున హెచ్చు స్థితిలో ఉన్నవారు రేపొద్దున దుర్దశ దీనదశలో. అందుకే అన్నారు లోకంలో సామెత ఏమన్నారంటే, వాడలు బళ్ళు అవుతాయంట, బళ్ళు వాళ్ళు అవుతాయంట. అమ్మ ఏమవుతాయండి? ఇది అర్థమవుతుంది ఈ సామెత అన్నా. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సహోదరులను మన స్నేహితులను నిజంగా ప్రేమించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి యోబు చాలా సంతోషంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఒకానొక దినాన్ని దేవుని పరీక్ష వచ్చింది, దుర్దశ వచ్చింది. అప్పుడు ప్రియులారా ఏం జరిగింది? యోబు చాలా చిదిగిపోయాడు. అంటే ఆస్తి కోల్పోయాడు, ప్రియులారా ఆరోగ్యం కోల్పోయాడు,
బిడ్డలను కోల్పోయాడో, మూడోది ప్రియులరా శరీరం అంతా కూడా మరి గాయాలతో కురుపులతో నిండిపోయాడు. మరి తన భార్య అంటుందంటే వచ్చి, ఎందుకు నీ దేవుడిని నువ్వు దూషించి మరణము కమ్ము. ఏమంటుందండి? నీ దేవుడిని నువ్వు దూషించి మరణము కమ్ము అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ప్రియులరా యోబు దుఃఖములో నలిగిపోతుంటే ఈ వార్త ఎవరికి వెళ్ళింది తెలుసా? యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారంట అండి. అమ్మ ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారంట? 3 స్నేహితులు. ఈ 3 స్నేహితులు ఎందుకు అడుగుతానంటే ప్రశ్నలో మీరు నా మాటకి కనెక్ట్ అవ్వాలి, చెబితే మీకు అర్థమవుతుంది అన్నమాట. అలా చెప్పడం వల్ల యోబు గారికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 స్నేహితులు ఉన్నారు. మరి ఈ 3 స్నేహితులు ఎవరనగా, ఒకటి తేమానీయుడని ఎలీఫజు, రెండవది షూహీయుడైన బిల్దదు, మూడవది నైమాతీయుడైన జోఫరు. ఎవరు చెప్పండి? జోఫర్ ఒకడైనా 3. ఒకటి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, ప్రియమైన దేవుని బిడ్డలారా నైమాతీయుడైన జోఫర్. ఈ 3 స్నేహితులకి ఈ వార్త వినబడ్డది. మా స్నేహితుడని యోబు చాలా కష్టములో ఉన్నాడంట, ఆస్తి కోల్పోయాడంట, బిడ్డలను కోల్పోయాడంట, చాలా నష్టములో ఉన్నాడంట. కాబట్టి నా స్నేహితుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామని చెప్పేసి ప్రియులరా వెంటనే ఏం చేశారంటండి వాళ్ళు, 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటి గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకు ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన స్నేహితుడు గాయపడ్డాడని, తన స్నేహితుడు కష్టకాలంలో ఉన్నాడని విన్నటువంటి వారు ప్రియులరా తమ తమ స్థలాలను విడిచిపెట్టి పనులన్నీ పక్కన పెట్టి ముందు ఏం చూశారు చెప్పండి? కష్టంలో ఉన్న వ్యక్తిని పలకరించడానికి వెళ్ళారు. అమ్మాయి ఏం చేశారు చెప్పండి? ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అరే గత ఒకవేళ అజ్ఞాన కాలంలో ఒకవేళ తెలియక మరి ఎవరిని పలకరించలేని స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో, ఈ రోజు నుంచి అయినా మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని కష్టములో ఉన్న మన స్నేహితులను సహోదరులను ప్రియులరా పలకరించి వారిని ఓదార్చే వారిగా ఉండాలి. మన పనులు ఆ రోజున మానుకోవాలి, అవసరమైతే మానుకి పని కట్టుకుని వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి ఏం కట్టుకుని వెళ్ళాలి అమ్మా? ఏం కట్టుకుని వెళ్ళాలి? పని కట్టుకుని వెళ్ళాలి. ప్రియమైన దేవుని పని కట్టుకుని వెళ్ళి వారిని పలకరించాలి. ప్రియమైన దేవుని అలా పలకరించినప్పుడు ప్రియులరా వాళ్ళకి మనం ప్రియులరా ఉంటే సాయం చేస్తాం, లేదంటే మాట ద్వారా వారిని ఆదరిస్తాం దుఃఖం కలగకుండా, అది మంచిది. కానీ ఈ రోజున ప్రియులరా మరి కొన్ని మాటలు ప్రియులారా చెప్పక నేను తప్పట్లేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులుగా ఉన్న మమ్ములను మీరు కూడా ప్రేమించండి. మరి దైవజనులు నాన్నగారు లేరు, నాన్నగారు లేకపోయినా మరి అమ్మగారు ఉన్నారు, మరి దైవజనులుగా మేమున్నాం, నడిపిస్తున్నాం. కనుక ప్రియులరా మమ్మల్ని ప్రేమించి ఆ రోజున ఆయన ఎలాగైతే ప్రేమించారో, ఆయన మాటను ఎలాగైతే ప్రేమించారో, ఆయన ఎలాగైతే మీరు అభిమానిస్తున్నారో, నిజంగా ఆయన అభిమానించేవారైతే ఆయన ఆత్మశాంతి కలగడానికి మందిరానికి రండి. ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆత్మశాంతి కలగాలి, ఆయన సంతోషంగా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఆయన దుఃఖపరచాలా, ఇంకా బాధ పెట్టాలా? సంతోష పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి మానకుండా రండి. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరందరూ కూడా నా సహోదరులు, మీరందరూ కూడా నా బిడ్డలే. అందరూ కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా మనందరం కూడా కలిసి ఉండాలి. దేవుని కుటుంబం మనందరం కూడా దైవజనులు మాటలు మర్చిపోకండి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడంటే ప్రియులరా ఆయన లేరని మందిరాన్ని మానేసినప్పుడు సంతోషపడ్డా, కానీ ఆయన లేకపోయినా అదిగో నా సంఘాన్ని మీరు విడిచిపెట్టకుండా, లేకపోతే నేను అప్పగించిన పరిచారకులు సహకారంగా ఉంటున్నారు కాబట్టి వారు చాలా సంతోషపడతారు. ప్రియులరా అలాగ మనం జీవిద్దాం. మరి ప్రియులరా ఇక్కడ ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, యోబు 3 స్నేహితులు కష్టం కలిగినప్పుడు దుర్దశలో వెళ్ళి ఆయన ఓదార్చడానికి వెళ్ళారంటండి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చారంటండి.
ఎంత ఏడ్చారు చూడండి. నిజంగా వారు దూరం నుంచి రాగానే, అంటే ఎంత మంచి స్నేహం చూడండి. నిజంగా ఎంత మంచి స్నేహం చూడండి. అంటే యోబు గ్రంథం అలాగా 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి వారు నిలబడ్డారు, కానీ వచ్చారు, ఆదరించారు. కానీ ప్రియమైన స్నేహం యొక్క అసలైనటువంటి ఆ లక్షణాలు బయటపడ్డాయి తర్వాతకి. అది తర్వాత అధ్యాయం. కానీ ఈ అధ్యాయంలో మనం గమనించాల్సిన మంచిని మనం తీసుకోవాలి. ఎప్పుడు కూడా చెడు కాదు మనకు కావాల్సింది, మంచి తీసుకోవాలి. కనుక ప్రియులారా, దూరము నుంచి నిలబడి కనులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేని స్థితిలో అయిపోయాడంటండి. అంత గాయపడ్డాడు కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళి ప్రియులారా దూరమున వస్త్రములు చింపుకున్నారంటండి. తల మీద ధూళి పోసుకుని కన్నీరు కార్చి ఏడ్చారంటండి. ఎంత ప్రేమించారు చూడండి. ఈ రోజున ప్రియులారా ఒక మాట అంటున్నాను, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునో దుర్దశలో అటివాడు ఆ సహోదరుడిగా అలాగా నిలబడ్డారని ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలుకక రేయింపగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఏం చేశారంటండి? 7 దినములో అతని స్నేహితుడు బాధ కలిగి ఉన్నాడని, అతని బాధ భరించలేని స్థితిలో అత్యధికంగా ఉందని గ్రహించినటువంటి వారు అతనితో ఒక్క మాట అయినను పలకకుండా మౌనులై దుఃఖముతో ప్రియులారా 7 దినములో అతను ఎదురుగా కూర్చుని అలాగ అతని కోసం ప్రార్థన చేశారంటే ఎంత మంచి స్నేహం ఇది ప్రియులారా. నేను సంతోషపడుతున్న ఒక విషయంలో, మరి మేము బాధలో ఉన్నప్పుడు మన విశ్వాసులు ప్రియులారా మరి కొంతమంది చాలా ఓదార్చారు, మమ్మల్ని నిలవబడ్డారు. మేము మర్చిపోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన విశ్వాసులు మరి పేర్లు చెప్పను నేను, మరి దేవుడికి తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. వారు నిలవబడి నిజంగా ఎంతగానో ప్రేమించారో, మరి ప్రియులరా సహకారులుగా ఉన్నారో, పరిచర్య చేశారు ఎంతగానో. వారిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని సేవకులకు సహకారులుగా ఉండాలి. ఎందుకంటే నిజంగా మనం దేవుని ప్రేమించేవారు అయితే, దైవ సేవకులను ప్రేమించేవారుగా ఉండేవారం అయితే మనం ప్రియులారా అన్ని స్థితుల్లో సహకారులుగా ఉండాలి. రెండోది ప్రియులారా, ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటారంటే దుఃఖములో పంచుకునేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? దుఃఖములో పంచుకునేవారిగా ఉండాలి. నేను నా ఉదాహరణ చెప్పాను నేను. అలా అని చెప్పేసి మీ స్నేహితులను కూడా అలాగే ఏం చేయాలి చెప్పండి? ఓదార్చేవారిగా ఉండండి, కన్నీరు తుడిచేవారిగా ఉండండి. కానీ కన్నీరు ఇంకా ఎక్కువ రేపించేవారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే మనం ఎవరు? దేవుని పిల్లలం కాబట్టి. అమ్మ, ఎవరి పిల్లలం అండి? దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి? గాయపరిచేవారిగా ఉండకూడదు. ఒకవేళ మనం అవసరమైతే మనం గాయపరచబడి మౌనంగా ఉన్నా పర్లేదు, కానీ ఆ ఎదుటి వారిని గాయపరచకూడదు. అది దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున యోబు స్నేహితులు మరి ఎంతగానో యోబును ఓదార్చారు. కానీ ఈనాటి స్నేహితులు ఎలాగున్నారంటే 16వ అధ్యాయము 2వ వచనం తీయండి. 16వ అధ్యాయము 2వ వచనం, అదే అధ్యాయం యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఈనాటి స్నేహితులు ఎలాగున్నారో, ఈనాటి నిజమైన స్నేహితులు ఎవరో ఎలాగున్నారు, ఈరోజు ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. 16:2 చదవండి. ఇట్టి మాటలు అనేకములో నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. దేవునికి స్తోత్రం. ఏంటండి? మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. యోబు స్నేహితులు మొదట వారు బాగానే ఆదరించారు, మంచిగా ఓదార్చారు, ప్రార్థన చేశారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఓదార్చలేక విసుగొచ్చేసి ఈసారి మొదలెట్టారు ప్రియులారా సనుగుడు మొదలుపెట్టారు. ఏం మొదలెట్టారండి? సనుగుడు. ప్రియులారా దూషణ.
ఏంటి ఏంటి ఇంత బాధ ఎందుకు వచ్చింది నీకు? ఏదో నువ్వు తప్పు చేశావు, ఏదో పాపం చేశావు, నువ్వు పనికిమాలినోడు అయి ఉంటావు, అందుకే ఏదో దుర్మార్గం చేసి ఉంటావు, అందుకే నీకు ఇలాగ వచ్చిందని సూటిపోటి మాటలతో కూర్చున్నారు. ఎవరిల్లో? స్నేహితులు. అమ్మా ఎవరండి? స్నేహితులు. ఈనాటి స్నేహితులు కూడా ప్రియులారా మన ఎదుట యు ఆర్ గ్రేట్, ఐ లవ్ యూ, ఐ అప్రిషియేట్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా మంచోడివి అని తేనె లాంటి మాట మాట్లాడుతున్నారు ఈనాటి స్నేహితులు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందండి? గొయ్యిలు వేస్తున్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? గొయ్యిలు తవ్వుతున్నారంట. ఉదాహరణకు ప్రియులారా, ఈ ప్రతి రంగంలోనూ ఉన్నది ఈ యొక్క పరిస్థితి. అన్ని చోట్ల కూడా ఇలాంటి స్నేహితులు ఎక్కువైపోయారు. నిజమైన స్నేహితులు ఎక్కడ కనపడట్లేదు ఈ రోజున. మరి చెప్పండి, ఫ్రెండ్షిప్ డే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎవరిని ప్రేమిస్తాం వారిని ఈ దేవుడు చెప్పినట్టుగా ప్రేమించాలి. ప్రేమ అలాగే ఎవరైనా ఉన్నారంటే వారికి మనం నిజంగా స్నేహితుల దినోత్సవం చెప్పొచ్చు. ప్రియులారా, అలాగని ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే మెసేజ్ ఏమో పెట్టొద్దు అంటలేదు నేను, పెట్టుకోండి మీ ఇష్టం, మంచిదే. కానీ ప్రియులారా, దేవుడు చెప్పిన స్నేహం ఏంటి, ఎలాగుండాలో అది కూడా మనము ఫాలో అవ్వాలి. అప్పుడు ప్రియులారా మన దేవుడు దీవిస్తాడు. ఈ స్నేహితులు బాధకు కర్తలుగా సూటిపోటి మాటలతో ఉన్నారు, పొడుస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఓదార్చడానికి రాలేదురా బాబు, నన్ను ఇంకా బాధతో చంపేస్తున్నారా మీరు బాధకు కర్తలు, ఆదరణకు కర్తలు కాదు మీరేం నాకు చెప్పొద్దు, మాట్లాడొద్దురా బాబు నాకు అంటున్నాడు ఈయన బాధలో ఉంచి. ఈ రోజున అలాంటి వారు ఎంతమంది మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎంతమంది స్నేహితులుగా పిలువబడిన వారు గాయ పెడుతున్నారో. ప్రియులారా, మరొక మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ఈ రీతిగా చెబుతున్నాడు, బహుమంది చెలికాండ్రు గలవాడు కలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుమంది స్నేహితులు గలవాడు ప్రియులారా ఏమవుతుందంటండి? నష్టపోతాడంటండి. ఏం పోతాడు చెప్పండి? బహుమంది స్నేహితులు గలవాడు నష్టపోవునని వాక్యం చెబుతుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది లోకంలో ఎక్కువ మందితో స్నేహం చేస్తుంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువ మందితో స్నేహం చేస్తుంటారు. కానీ ప్రియులారా, వారు ఎలాగుంటారంట? బహుమంది చెలికాండ్రు గలవారు ఖచ్చితంగా ఏమవుతారంట? నష్టపోతారు. స్నేహాలు ఎక్కువైపోయినాయి అనుకోండి. కుర్రోళ్ళకి ఈ మధ్యన కాలేజీలో చదువుకున్న కుర్రోళ్ళకి, కాలేజీలో చదువుకుంటున్న మరి ఆడబిడ్డలకి, మరి ప్రియులారా స్నేహితులుగానే ఎక్కువయ్యారు అనుకోండి, బాగుపడతారా చెప్పండి? దేవుడు ఏం చెప్తున్నాడు? నష్టపోతారంటండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులు కాదు మనకు కావాల్సింది ప్రియులారా, దేవుని మాట మనకు కావాలి. ఎవరో ఒకరితో స్నేహం చేయండి, వారు నిజమైన స్నేహితుడు కాదో పరీక్షించి తెలుసుకోండి. వారు మనకు మంచి చెప్పేవారా? ఒకవేళ ఆ స్నేహితుడు కానీ మనల్ని ప్రియులారా పొగుడుతున్నాడు అనుకోండి, అవయ్ చాలా మంచోడు అనుకోవచ్చు మీరు. ఒకవేళ పొగిడేవాడు కాదు నిజమైన స్నేహితుడు, నేను తిట్టేవాడే నిజమైన స్నేహితుడు అని గమనించుకోండి. ఏంటి చెప్పండి? ఇది ఏంటండి పాస్టర్ గారు ఎలా, ఇది అంత విరుద్ధంగా కనిపిస్తుందా ఈ మాట? పొగిడేవాడు మంచి స్నేహితుడు కాదేటండి, తిట్టేవాడు మంచి స్నేహితుడు ఏంటి? ఎందుకంటే నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడు. అబద్ధమైన స్నేహితుడు ప్రియులారా పైకి ఏం చెప్తాడంటే పంచదారలా తేనెగా మాట్లాడతాడంట. జారశ్రీ పెదవు నుంచి తేనె గారినట్టుగా అబద్ధికుడు ప్రియులారా. అబద్ధికుడు అనగా జనకుడు. అబద్ధానికి జనకుడు ఎవడో? అమ్మ ఎవరు చెప్పండి? అబద్ధానికి జనకుడు అపవాది, సైతానుగాడు. వాడు అబద్ధాన్ని పలికిస్తాడు. కాబట్టి ఆ స్నేహితుడు ఎవరు చెప్పండి? పై వట్టికి నిన్ను పొగుడుతూ ఉంటాడు. అమ్మో నువ్వు చాలా గొప్పమ్మా, బాబు నువ్వు చాలా గొప్పోడు అలా అని చెప్పి పొగిడినంత మాత్రాన్ని నిజమైన స్నేహితుడు అనుకోకండి. నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఏం చేస్తాడో? గద్దిస్తాడో, నీకు బోధ చేస్తాడో, ప్రియులారా నిన్ను సరైన దారిలో పెట్టడం కోసం నీ వెనకాల వెంబడిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసుకుని, ఒరే తమ్ముడు, ఒరే అన్నయ్య, ఒరే స్నేహితుడా, చెల్లి, అక్క, అమ్మా ఇలా చేయొద్దు, ఇలా చేస్తే నష్టం కలుగుతుంది, ఇది మంచిది కాదు అని బోధించేవారిగా ఉండాలి మనం మన స్నేహితులకి.
ఎందుకంటే దేవుని వాక్యం ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దించేవారిగా ఉన్నప్పుడే వారిని మనం రక్షించుకోగలం. వారు నరకానికి పోకుండా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని మనము గద్దించి ప్రేమించాలి, గద్దించి ప్రేమించాలి. తండ్రి కుమారుణ్ణి శిక్షించినంత మాత్రాన తండ్రి ప్రేమించినట్ట, కుమారుని ద్వేషించినట్టమ్మా చెప్పాలి. తండ్రి కుమారుణ్ణి, తల్లి కుమార్తెను శిక్షించింది ఎందుకంటే సరైన మార్గంలో నడవాలి, ప్రేమించింది కాబట్టి, ప్రేమించాడు కాబట్టి. అలాగనే ప్రియులరా, నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు, గాయపరుస్తాడు. ఎందుకని? మనం ప్రియులరా పాపంలో పడిపోకూడదని, చెడిపోకూడదని. అధికమైన స్నేహితులు గలవారు ఏమవుతారు చెప్పండి? నష్టపోతారు, చెడిపోతారు. స్నేహితులు ఎక్కువైపోయి అంటండి. ఒక రోజున ప్రియులారా ఏం జరిగిందంటే, ఈత కొట్టడానికి సముద్రానికి వెళ్ళారంట. స్నేహితులు ఎక్కువైపోయి పార్టీ చేసుకుందాంరా అని చెప్పేసి బీచ్లో కేక్ కట్ చేశారంట. ఏం చేశారండి? రాత్రులు నేను వస్తుంటాను ఒకసారి 10:30-11 టైంకి బీచ్లో అలా బండి వేసుకుని వస్తుంటాను కాకినాడ. మరి ప్రియుల ఆరాధన ముగించుకొని, అక్కడ ఆరాధన ముగించుకుని వస్తుంటే ప్రియులరా బీచ్లో నిలవబడి ప్రియులరా ఒక 10 మంది స్నేహితులు, ఒక 20 మంది స్నేహితులు కార్ల మీద, బళ్ళు మీద వచ్చేసి ప్రియమైన దేవుని కళ్ళు మూసిపోయి బీచ్లో ఏంటండి కేక్ కటింగ్ అండి. తల్లిదండ్రుల మధ్యన చేసుకోవచ్చు కదా, మందిరంలో చేసుకోవచ్చు కదా, దైవ సేవకుల మధ్య చేసుకోవచ్చు కదా. కాదు, వెరైటీ ఎక్కువైపోయింది ఈ రోజున. పనికిమాలిన స్నేహాలయ్యే, చెడిపోయే స్నేహాలయ్యే, నాశనానికి దారి జరిపే స్నేహాలయ్యే. నీ స్నేహం ఎలాగుంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్నేహం ఎలాంటి వారితో చేస్తున్నావు? నేను మంచి మార్గాన్ని నడిపే స్నేహమా, లేకపోతే నేను పాడు చేసే స్నేహమా? ఏది నీ స్నేహం? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ప్రియులరా, ఆ రోజున ఆ బిడ్డలందరూ కలిపి స్నేహాన్ని పేరు చెప్పి కేక్ కోస్తున్నారంట బీచ్లో కూర్చుని. కేక్ కోసిన తర్వాత సరదా ఎక్కువైపోయి, ఎటకారం ఎక్కువైపోయి ఏం చేశారంటే కేకు ముఖాన్ని పామేసుకున్నారంట. ఏం చెప్పండి? అందరూ కలిపి స్నేహితుడికి ఏం చేశాడు తెలుసా? కేకు ముఖానికి పెట్టి నొక్కేశారంటండి. ఒకడిని కేకు ముఖాన్ని పెట్టి కదలనెత్తలేదంట. ఊపిరాన్ని వదలరా అన్నాడంటాడు. ఇంకా ఊపిరాన్ని ఎత్తలేదు, కేక్ ఎట్టి నొక్కేస్తున్నారంటండి. ఎంతమంది? 10 మంది 20 మంది కలిసి ఒకసారే. అది సరదాగా అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఒక 10 నిమిషాల్లో ఏమైంది తెలుసా? ఆ కుమారుడు, ఆ స్నేహితుడు ప్రాణం వదిలేశాడు. ఏం వదిలేశాడు చెప్పండి? ప్రాణం వదిలేశాడు. ఏం స్నేహాలండి ఈ పనికి? అధికమైన స్నేహాలు, ఎక్కువ మంది స్నేహాలు, బహుమంది స్నేహితులు నష్టపోతారు. ఒక రోజున ఏం జరిగిందంటే ప్రియులారా, అదే కేకు ఇంకో చోట జరిగిన సంఘటన టీవీ 9లో వస్తున్న వార్తలు. అదే కేకును ఒక రోజున స్నేహితులందరూ ముఖాన్ని అలికేసి పేడలికినట్టు అలికేసారంటండి. ఎలా అలికేశారు చెప్పండి? పేడ అలికినట్టు అలికేశారు. మొత్తం ముఖం నిండా బట్టల నిండా అలికేసి అతికించేశారు అగ్గిపొల్లెట్టి. ఏం చేశారు చెప్పండి? పేడ అలికినట్టు అలికేసి, అది ఏదో ఉంటుంది స్నో వచ్చింది, దాన్ని కొట్టి 10 మంది ఏకమయ్యి, ఆ కెమికల్ ఉంటుంది అందులో పవర్ ఉంటుంది. ఆ కెమికల్ ఎలా కొట్టగానే ఒక్కసారిగా అందులో ఉన్న గ్యాస్ కెమికల్లో ఈ కేకు 2 తగిలి ఫైర్ అయిపోయిందండి. ఏమైపోయింది చెప్పండి? ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతే ప్రియులారా తగలబడిపోయి చచ్చిపోయాడు ఆ స్నేహితుడు. ఇలాంటి సంగతులు ప్రియులారా దేవుని వాక్యంలో ప్రభు ముందే చెబుతున్నాడు. బహుమంది స్నేహితులను ప్రేమించి బహుమంది స్నేహితులు గలవాడు నష్టపోవునంటే ఇదే. మరి ఏడు చెప్పండి? బహుమంది స్నేహితులు కాదు మనకు కావాల్సింది ప్రియులారా. చాలామంది ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి ఫ్రెండ్షిప్పే ముఖ్యమని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాగా ఎన్ని సందర్భాలు ఉన్నా తెలుసా? ఈ రోజంతా చెప్తాను, మీరు వింటా ఉండాలి. కానీ అయ్యగారు వదిలేండి బాబు నన్ను అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా, ఎలవయ్యా, హల్లెలూయా అన్నట్లేదు, ఎలవయ్యా అన్నట్టు వినబడుతుంది, సాలేంక అన్నట్టుగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగించేస్తున్నాను. ఒక రోజున ఏం జరిగింది తెలుసా? ఈ మధ్యకాలంలో హోలీ వస్తుంది. హోలీ పండగ పేరుతో ఏం చేస్తున్నారంటే స్నేహితురాళ్ళు ఏకమయ్యి పేడ కలిపేస్తున్నారు. బకెట్లో పేడేసి శుభ్రంగా తిప్పేస్తున్నారు. అందులో డ్రైనేజీలో ఉన్న కుళ్ళిబాడి తీస్తున్నారు. ఆ కుళ్ళిబాడి అందులో వేసి అది కూడా మిక్సీ చేస్తున్నారు. మొత్తం మిక్సీ చేస్తున్నారు. ఈ లోపల ఎన్నెన్ని రకాల అందులో పశువుల విసర్జన కలుపుతున్నారు తెలుస్తలేదు. దరిద్రం
అది వేసుకుంటే ఎన్ని రోగాలు వస్తాయో అవన్నీ కలిపేసి శుభ్రంగా తిప్పి ఏం చేస్తారంటే ఈసారి హోలీ అంటది. ఏంటి చెప్పండి? హోలీ స్నేహితుడు సరదాలే లేదు, ఇది ప్రాణాంతకమైనటువంటి ఒక ఘట్టంలా కనిపిస్తుంది. ఇది పిల్లమరాజు చెప్పు అన్నట్టుగా ఉంది. ఇది ఏంటండి? అదేదో గేములు పెడుతుంటారు టీవీల్లో, అలాగ ప్రియులరా ఈ గేములు తయారైపోయి పేడ కలిపి వేసేసుకుంటున్నారు ఒకరికొకరు. ఒక రోజున ఏం జరిగిందంటే అలా పోసేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుర్రోడికి మిగిలిన స్నేహితులు వరుసగా పోసుకుంటూ వచ్చేస్తుంటే ఒక కాలువ ఉంది, ఒక ఊరిలో కాలువ ఆ వంతెనలాగా ఉంది. ఆ వంతెన దగ్గర ప్రియులరా ఒకరి మీద ఒకరు పోసేసుకుంటున్నారు. ఇంకా ఈ సరదా తీరక ఈసారి ఇలా కాదు అని చెప్పి ఆయన బుర్ర ఒక ఇద్దరు అట్టుకున్నారు, కాళ్ళు ఒక ఇద్దరు అట్టుకున్నారు, చేతులు ఒక ఇద్దరు అట్టుకున్నారు. బురద కాలం ఉంది, డ్రైనేజీ ప్రియులరా ఒక చిన్న బ్రిడ్జి కిందంత మురికి కాలువ మాట అండి. ఆ మురికి కాలువలో ప్రియులరా ఒక్కసారిగా తిప్పి ఏం చేశారు? హోలీ. ఏం హోలీ ఇది? ఊపి నలుగురు నాలుగు పక్కన ఆ బురద కాలువ పాడేసారు. పట్టుకెళ్ళి ఏం చేశారు? హోలీ బురదకాల్లో పడేసిన వెంటనే ఆ బురదకాల్లో ఉన్నటువంటి సీసా పెంకులు, బురద కాలువలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రియులర ముళ్ళు, ప్రియులర ఇనుమ, చెత్త, ప్రియులర ఆ సీసా పెంకులు ఒక్కసారిగా అతని కడుపులో దిగిపోయినాయి అంటండి. ఎక్కడ దిగిపోయినాయి? కడుపులో దిగిపోయినాయి. ఎంత భయంకరమైన పరిస్థితి గమనించండి. కడుపులో దిగిపోయి ప్రియులరా ఆ వ్యక్తి లేవట్లేదు, దీంట్లో లేవట్లేదని చూస్తున్నారు. ఇంకా లేవట్లేదని చూస్తే తీరా పెద్దోళ్ళు చాళీలు వచ్చి బయటికి లేగితే సీసా పెంకులు కడుపులో దిగిపోయి చచ్చిపోయాడు. అధికమైనటువంటి సరదాలు, అధికమైనటువంటి బహుమంది స్నేహితులు ఏం చేసినాయి? ప్రాణాల్లో కోల్పోయేలా చేసినాయి. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నాడు, దేవుని కంటే స్నేహితులు ఎక్కువగా ఎవరు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రియ తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తల్లి, ఎవరు నీకు స్నేహితులుగా ఉన్నారు? ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నీ స్నేహితులు ఎలాంటి వారు? ప్రియులారా నేను అడగట్లేదు, కానీ దేవుని వాక్యం చెప్పినట్లుగా ఉన్నవారు, నిన్ను ప్రేమించేవారు వారే ఎవరు నీ నిజమైన స్నేహితుడు. ఇది మర్చిపోకూడదు అంశం. మరలా వచ్చే సంవత్సరం ఫ్రెండ్షిప్ డే వచ్చే రోజు వరకు ఏం చెప్పారు పాస్టర్ గారు అంటే, ఎవరో నిజమైన స్నేహితుడు చెప్పారండి పాస్టర్ గారు అని చెప్పాలి. ఎవరిని నిజమైన స్నేహితుడో, మన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడో, రెండోది దుర్దశలో కష్టకాలంలో సహోదరుడిగా నిలవబడతాడు, వాడే నిజమైన స్నేహితుడు. దేవుడి మాటలు మన వినుకుల్లో ఆశీర్వదించునుగాక.